ప్రకాష్, నేను పార్వతీశం బాల్య మిత్రులం. నేను ఇంజనీరింగు పాసై బెంగాల్లో ఎస్ఈగా వర్కు చేస్తుంటే పార్వతీశం టీచరుగా మా స్వగ్రామమైన అనకాపల్లిలో సెటిల్ అయ్యాడు. ప్రకాష్ మాత్రం 10వ తరగతితో చదువు ఆపేసి రకరకాలైన ఉద్యోగాలు చేసి చివరిగా తాను కొడుకు కలిసి సైకిలు రిపేరు షాపు నడుపుతూ ఉండేవాడు. నేను ఎప్పుడు సెలవుల్లో మా ఊరు వచ్చినా ఈ ఇద్దరినీ కలిసిన తర్వాతే మిగిలిన ఫ్రెండ్స్ ని కలిసేవాడిని. అందువల్లే ఈసారి అనకాపల్లి చేరిన రోజే సాయంకాలం ప్రకాష్ ఇంటికి బయలుదేరాం. నేను శ్రీమతి కలిసి. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ప్రకాష్ గాడి ఇల్లు ఆవేళ ఎందుకో బోసిపోయినట్లుంది. వరండాలో మామూలుగా వెలిగే ట్యూబ్ లైటు స్థానంలో ఓ 25W బల్బు వేసుంది. పాక ఇల్లు అవడం వల్ల తలవంచుకుని లోపలికి వెళ్లాము. నేను, మా ఆవిడ. మంచం మీద పడుకుని శూన్యంలోకి చూస్తూ చుట్టకాలుస్తున్నాడు ప్రకాష్. నేను వచ్చినట్టు గమనించలేదు కూడా వాడు. ప్రకాష్ భార్య మా ఇద్దర్నీ చూడగానే భోరుమని ఏడుస్తూ మా ఆవిడ్ని గట్టిగా పట్టేసుకుంది. మా ఇద్దరికీ ఏమయిందో అర్థం కాలేదు. మూలన ఓ చిన్న స్టూలు మీద వాళ్ల పెద్దబ్బాయి రాజు ఫోటో ఉంది. దాని ముందు చిన్న ప్రమిదలో దీపం మిణుకు మిణుకుమంటోంది. అది చూసిన తర్వాత పరిస్థితి కాస్త అర్థం అయ్యింది. వాడి పెద్ద కొడుకు 22 4 నెలల క్రితం ఓ రాత్రి లఘుశంఖ తీర్చుకునే టైములో పాము కరచి చనిపోయాడని చెప్పారు ఏడుస్తూ. చేతికంది వచ్చిన కొడుకు 2 పిల్లల తండ్రి అలా అకస్మాత్తుగా మరణించేసరికి మా ప్రకాష్ మానసికంగా బాగా కృంగిపోయాడు. అంతవరకు కుటుంబానికి ఆధారమైన సైకిలు రిపేరు షాప్ ని అమ్మేశాడు. అప్పటివరకు గుమ్మనంగా సాగిన వాడి సంసారం షాపు అమ్మేయడం వల్ల రోడ్డున పడినట్లయింది. నేను వాళ్లను కాసేపు ఓదార్చి ఇంటికి బయలుదేరాను. వెళ్లే ముందు వాడి చేతిలో నా దగ్గరున్న 500 రూపాయల నోటుని పెట్టాను. వాడి కుటుంబ పరిస్థితిని గమనించి ఇదే విషయాన్ని పార్వతీశంతో కూడా మాట్లాడాను. వాడు కూడా తనకు వీలైనంత సహాయం తాను కూడా చేస్తున్నానని చెప్పాడు. మా ఇద్దరికీ కూడా ఆ డబ్బు వాడి పెద్ద కుటుంబానికి ఏ మూలకు సరిపోదని తెలుసు. ఆ సాయంత్రం మాకు తెలిసిన స్నేహితులందర్నీ కలిసి ప్రకాష్ ఆర్థిక పరిస్థితిని వారికి తోచినంత సహాయం చేయమని అర్థించాము. ఒక్క రోజులో 20,000 పోగైంది. మా స్నేహితుడు డాక్టర్ రజనీకాంత్ సలహా మేరకు ప్రకాష్ కూతురు జయతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాము. నేను పార్వతీశం కలిసి ఫలితంగా అనకాపల్లికి సమీపంలో ఉన్న పెద్ద గ్రామం సబ్బవరంలో రాజు టిఫిన్ అండ్ మినీ మీల్ సెంటర్ స్టార్ట్ చేయించాము. వచ్చిన డబ్బుతో కావలసిన సరంజామా అంతా కొని ఆ రోజు మేము చేసిన సహాయాన్ని ఆసరాగా తీసుకుని ఆ కుటుంబం చుట్టుముట్టిన ఆర్థిక సమస్యల నుండి శాశ్వతంగా బయటపడింది. పిల్లల చదువులకు, కుటుంబానికి వసతి భోజనాలకి లోటు లేకుండా గడిచిపోయింది. మనం ఎవరికైనా చేసే సాయం వారిని ఆ సమస్యల నుండి శాశ్వతంగా బయటపడేసాలా ఉండాలిగాని తాత్కాలిక ఉపశమనం కలిగిస్తే ప్రయోజనం లేదనే జీవిత సత్యం ఆ రోజు నా జీవితం నాకు బోధించింది.